నీలగిరి చికెన్ 65. సామాన్ ఉంది అక్కడ, అందుకో చెప్తాను. నీలగిరి అబ్బాయి అది ఆ బేసిన్ ఒకటి తీసుకో, ఖాళీ బేసిన్. ఇందులో మనం వేస్తున్నాం, పాలకూర వేస్తున్నాం, కొత్తిమీర వేస్తున్నాం, పుదీనా వేస్తున్నాం, ఇంకా బోళ్ళని వేస్తున్నాం. వేస్తున్నాం కాబట్టి పచ్చ రంగు వస్తుంది. చికెన్తో చేస్తున్నాం కాబట్టి నీలగిరి చికెన్ 65 చేస్తాం. ఇప్పుడు ఈ బేసిన్లో ఈ చికెన్ వేసేస్తాం. కాస్త ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, మిరియాల పొడి, ఇగో నిమ్మరసం బాగా కలిపి ఇప్పుడు వరకు మనం ఇది కలిపి ఎంత అయిందో మామూలు 65. దీనికి మళ్ళీ పిండి అన్ని కలుపుతాం. పాలకూర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేస్తాం కదా, అప్పుడు అది ఏమవుతుంది? నీలగిరి చికెన్ 65. ఓహో, అర్థమైంది ఇప్పుడు. పాలకూర, కొత్తిమీర, పుదీనా తీసుకెళ్ళి పేస్ట్ చేసి తీసుకురా. పేస్ట్ చేయరా? ఓకే బాబాయ్. అబ్బాయి నువ్వు వచ్చే లోపల ఈ మూగురు పెట్టి నూనె వేసి ఇచ్చాను. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేస్ట్ దీంట్లో వేసే చెప్తాను. వేసాను కదా, దీన్ని కూడా కలుపు. ప్రతి మొక్కకి అడ్డుకోవాలి, బాగా బాగా కలపాలి. ఇగో ఈ గుడ్డు సోనా ఉంది కదా, కార్న్ ఫ్లోర్ వేస్తాం, మొక్కజొన్న పిండి, ఇక మైదా పిండి, వరిపిండి, నూనె వేగిన తర్వాత ఒక్కొక్క ముక్క తీసి అందులో వేసేది. నీలగిరి చికెన్ 65 రెడీ అయిపోతుంది. మామూలు కలపలేదు కదా, బ్రహ్మాండ కలిపి ఇప్పుడు వేసి అందులో ఎంతసేపు ఉండాలి ఇలాగా? 2 నిమిషాలు. కరివేపాకు వేస్తున్నాం, చెట్పడి మంట చూడు. పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం. బజార్లో చేశారని కదా ఇది రంగు వేస్తారు. మనం రంగు వేయకుండా, ఏ హంగు లేకుండా న్యాచురల్గా చేసి. మన రంగేమే ఆ రంగు వేరేరా, ఇది ఫుడ్ లో రంగు వేస్తారా. న్యాచురల్ బ్యూటీస్. న్యాచురల్ బ్యూటీస్ కాదు, న్యాచురల్ వంట. న్యాచురల్ ఫుడ్ తింటే ఏమవుతుందంటే ఆరోగ్యం. వడ్డిస్తే
నీలగిరి చికెన్ 65 అది ఎలా తయారు చేసాం? నీలగిరి చికెన్ 65 ఎలా తయారు చేసామంటే చికెన్ ముక్కల్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలకూర, కొత్తిమీర, పుదీనా బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా కలిపి పెట్టిన చికెన్ లో చేసుకున్న పుదీనా పేస్ట్ వేసి అందులోనే గుడ్డు సొన, మొక్కజొన్న పిండి, మైదా పిండి, వరి పిండి అన్ని వేసి బాగా కలిపి వేడిగా కాగుతున్న నూనెలో వేసి బాగా వేయించుకొని అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే నీలగిరి చికెన్ 65 రెడీ.